హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు సాత్విక కిచెన్ అండ్ వ్లాగ్స్. అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు. అందరూ ఈ సంక్రాంతి పండగని చాలా చక్కగా జరుపుకున్నారని కోరుకుంటున్నాను. చాలా పెద్ద పెద్ద పండగలో ఒకటి ఈ సంక్రాంతి పండగ. ఈ పండగను అందరూ చాలా హ్యాపీగా సంతోషంగా జరుపుకుంటారు. చిన్నపిల్లలైతే పతంగిలు ఎగరేసుకోవడం, పెద్దవాళ్ళైతే సంక్రాంతి రోజు ముగ్గులు వేయడం, ఈ విధంగా ఈ పండగను చాలా హ్యాపీగా జరుపుకుంటారు. మాకైతే ఈ పండగ ముందు నువ్వులుండలు కట్టుకోవటం, అదేవిధంగా చక్కెర చిలుకలు అంటారు, చక్కెర నోములు తీసుకొచ్చుకొని వాటిని బొట్లు పెట్టుకొని సంక్రాంతి రోజు నోముకుంటాము. వాటి కోసం అన్ని పనులను చేసుకోవడం దాదాపు మాకు కనీసం ఒక 10 రోజుల సమయం పడుతుంది. ఈ సంవత్సరం సంక్రాంతి పండగ సోమవారం రావడం వల్ల ఒక కొత్త నోమును తీసుకురావడం జరిగింది. దాన్నే కైలాస పర్వతం నోమంటారు. దానిని నేను నోముకున్నాను. దానికోసమని ఒక 5 కేజీల బియ్యం వరకు మనము ఒక టవల్లో వేసి దానిపైన రుద్రాక్ష మాలను వేసుకోవాలి. 108 రుద్రాక్షలున్న మాలను వేసుకున్నాను. తర్వాత దాని చుట్టూరుగా 108 విభూతి ఉండలను కూడా ఈ విధంగా అరేంజ్మెంట్ చేసుకున్నాను. తర్వాత ఈ 108 విభూతి ఉండలను, అదేవిధంగా 108 దీపాంతలు చిన్నగా ఉంటాయి. మనకు కైలాస పర్వతం నోము అని అడిగితే ఎవరైనా నోములు అమ్మే షాప్లలో ఇస్తారు. అందులో నేను దీపాంతలను తీసుకున్నాను. అదేవిధంగా 108 రుద్రవత్తులు, 108 రూపాయి చిక్కలను ఈ విధంగా అరేంజ్ చేసుకున్నాను. ఇవన్నీ అరేంజ్మెంట్ చేసుకోవడానికి చాలా సమయం పట్టింది. కైలాస పర్వతం నోము అంటే శివుడు కైలాసంలో ఉంటాడు కదా, అదేవిధంగా దీన్ని కైలాస పర్వతం నోము అంటారు. ఈ నోము నోముకోవడం చాలా అదృష్టం. ఎందుకంటే సోమవారం వచ్చింది సంక్రాంతి పండగ. కైలాస పర్వతం అంటే శివుడిని మన ఇంటికి ఆహ్వానించినట్టు. అదేవిధంగా మనం నోముకునే నోములలో చాలా పెద్ద నోమిది. దీన్ని మొత్తం అరేంజ్మెంట్ చేసుకోవటానికి దాదాపు 1 అవర్ టైం వరకు పట్టింది. పండగ రోజు మనకు చాలా పనులు ఉంటాయి. ముగ్గులు వేయటం, ఇంట్లో పని, అదేవిధంగా గొబ్బెమ్మల్ని కడపల మీద పెట్టుకోవటం, నోముకోవడానికి అన్ని సామాన్లను సమకూర్చుకోవటం, ఈ విధంగా చాలా రకాల పనులు ఉంటాయి కదా. నువ్వులుండలు, చక్కెర నోములు క్యాజువల్గా నోముకునే నోములు. అవి కాకుండా ఏదో 1, 2 అలా స్పెషల్గా నోముకునే నోములు ఉంటాయి. మా అత్తయ్య గారు పచ్చగాజుల నోమును నోముకున్నారు. నేనైతే ఈ నోమును నోముకున్నాను. కైలాస పర్వతం నోము ఇది నోముకోవడానికి అదృష్టం కూడా కావాలి. దీంట్లో రుద్రవత్తిని వేస్తున్నాను నేను. రుద్రవత్తి అంటే 365 పోగులు, అదేవిధంగా కొలికికి 33 పోగులు ఉంటాయి. ఈ వత్తి చాలా మోక్షమైనదండి. ఈ నోమును నోముకునేటప్పుడు మనము ఒక వత్తిని వెలిగించుకోవాలి. నూనెలో అద్ది ఒక దీపాంతలో పెట్టుకొని ఈ వత్తిని వెలిగించుకొని శివుడికి చక్కగా నమస్కారం చేసుకొని నోముకోవడం జరుగుతుంది. ఈ విధంగా ఒక్కొక్క విభూదుండను, ఒక్కొక్క రూపాయి చిక్కను, అదేవిధంగా మట్టి దీపాంతలు, రుద్రవత్తులు ఇవన్నీ చూసుకొని ఒక లింగం ఆకారం వచ్చే విధంగా మనము తయారు చేసుకుంటాము. ప్రతి సంవత్సరం మనకు నోములు 10, 11 లేదా 12 గంటల వరకు మాత్రమే ఉంటాయి. ఈ సంవత్సరం మాత్రం 3 గంటల వరకు ఉండడం వల్ల ఏ నోములు నోముకున్నా కూడా ప్రశాంతంగా తీరంగా చేసుకోవడం జరిగింది. మేము ముగ్గులు వేసి ఇంట్లోకి వచ్చేసరికి దాదాపు 11:30, 11 అట్లా అయ్యింది. ఆ తర్వాత ఇవన్నీ అరేంజ్మెంట్ చేసుకునేసరికి 2 అయింది. 2:30కి ఆ విధంగా మేము ఈ విధంగా అరేంజ్మెంట్ చేసుకున్న తర్వాత నోముకోవడం జరిగింది. చూడండి, దీన్ని రుద్రవత్తి అంటారు. దీన్ని తయారు చేసుకునే వాళ్ళు ఇంట్లో కూడా తయారు చేసుకోవచ్చు. ఇంట్లో తయారు చేసుకోలేని వాళ్ళు మనం కొనుక్కొని కూడా ఈ విధంగా నోముకోవచ్చు. ఈ సంవత్సరం సంక్రాంతి పండగ బాగా లేదని చెప్పేసి ఇద్దరు కొడుకులు ఉన్న వాళ్ళ దగ్గర డబ్బులు తీసుకొని 5 రకాల గాజులు పెట్టించుకోవాలని చెప్పి ఈ న్యూస్ చాలా రకాలుగా స్ప్రెడ్ అయింది. చాలామంది పెట్టుకున్నారు. అదేవిధంగా నాకు కూడా ఒక కొడుకు ఉండడం వల్ల అందరూ నాకు పెట్టుకోమని చెప్పడం వల్ల నేను కూడా 2 కొడుకులు ఉన్న వాళ్ళ దగ్గర డబ్బులు తీసుకొని నేను 5 రకాల గాజులను పెట్టుకోవడం జరిగింది. పెట్టుకోకపోవడం వల్ల ఎలాంటి నష్టం ఉంటుందో లేదో తెలియదు, కానీ పెట్టుకోవడం వల్ల మాత్రం ఎలాంటి నష్టము ఉండదు.
ఎందుకంటే ముత్తైద గాజులు కాబట్టి మనం ఎప్పుడూ పెట్టుకుంటూనే ఉంటాం కాబట్టి దానిలో భాగంగానే అనుకొని నేను 5 రకాల గాజులను పెట్టుకున్నాను. చూడండి, అన్ని అరేంజ్మెంట్ చేసుకున్న తర్వాత ఇంకా ఇన్ని మిగిలిపోయాయి. వీటిని కూడా చుట్టూరుగా కొంచెం కొంచెం ప్లేస్ అడ్జస్ట్మెంట్ చేసుకుంటూ ఈ విధంగా ఇంకొక లైన్ పెట్టుకుంటూ వచ్చాను నేను. వీటిని మళ్ళీ నోముకున్న తర్వాత ఒక్కొక్క దీపాంత, ఒక్కొక్క విభూది ఉండ, ఒక్కొక్క రుద్రవతిని, ఒక్కొక్క రూపాయి చిక్క, కొంచెం బియ్యము అన్నింటినీ మనం ప్యాక్ చేసుకోవాలి. అవన్నీ ప్యాక్ చేసుకున్న తర్వాత 108 ప్యాకెట్స్ని టోటల్గా చేసుకొని 108 మందికి పసుపు బొట్టు ఇచ్చుకుంటూ వీటన్నింటినీ పసుపు బొట్టుతో సహా ఒక్కొక్క ప్యాకెట్ని ఇవ్వాలి. అదేవిధంగా ఆ ప్యాకింగ్లో ఒక రుద్రాక్షను కూడా వేసుకోవాలి. ఈ నోము చాలా శ్రేష్టమైనది, చాలా పుణ్యం కలిగిన నోము. ఈ సంవత్సరం సోమవారం రావడం వల్ల చాలామంది ఈ నోమును నోముకున్నారు. సామాన్యంగా సంక్రాంతి సోమవారం రాకుండా వేరే వారాలు వస్తుంది, కానీ ఈ సంవత్సరం సోమవారం రావడం వల్ల, సోమవారం అంటే శివుడికి చాలా ఇష్టం కాబట్టి చాలామంది ఈ కైలాస పర్వతం నోమును నోముకోవడం జరిగింది. చూడండి, ఈ విధంగా అన్నింటినీ టోటల్గా అరేంజ్ చేసుకున్నాను. చూడండి, బ్యాంగిల్స్ని నేను ఈ విధంగా అన్ని హాఫ్ డజన్ తీసుకొని వేసుకున్నాను. 5 రకాల గాజులను వేసుకోవడం జరిగింది. చాలామంది నాకు డబ్బులు ఇచ్చారు. వాటన్నిటితో సహా నేను 5 రకాల గాజులు తీసుకొని వేసుకోవడం వల్ల ఏమీ నష్టం లేదని చెప్పేసి బ్యాంగిల్స్ వేసేసుకున్నాను. దాదాపు అరేంజ్మెంట్ చేయడం కంప్లీట్ అయిపోయింది. వీటితో పాటు చక్కెర నోములు, నువ్వులుండలు మరియు దేవుళ్ళు, శివుడు, నంది విగ్రహాలు వీటన్నింటినీ కూడా మనం నోముకోవడం జరిగింది. చూడండి, ఈ విధంగా మా అత్తయ్య గారు నోముకుంటున్నారు. దానికోసమని స్పెషల్గా నువ్వుల గౌరమ్మ, ఓడి బియ్యము ఇవన్నింటినీ పెట్టుకొని ఈ విధంగా మేము కొత్త చీరను కట్టుకొని కుప్పే ముక్కు పొగును ధరించి నోముకోవడం జరుగుతుంది. మా అత్తయ్య గారు పచ్చగాజుల నోము కథను నోముకున్నారు. 1 సంవత్సరం పాటు ప్రతిరోజు పచ్చగాజులను ధరించి ఒక ప్లేట్లో గాజులు, పసుపు, కుంకుమ, మెహందీ కోను ఆ విధంగా అన్నింటినీ కాటుక, అద్దము అన్నీ పెట్టేసుకొని నోముకొని కొత్తగా పట్టుకునే వారికి ఇచ్చుకోవాలి. తీసుకున్న వాళ్ళు కూడా ఖచ్చితంగా సంవత్సరం పాటు పచ్చగాజులను ధరించుకోవాలి. తర్వాత వాళ్ళు కూడా ఈ విధంగా చెల్లించుకోవాలి. చూడండి, పూజా విధానంలో భాగంగా మనము చిక్కుడాకులను తీసుకొని దాంట్లో గౌరీమాతను ఉంచి గౌరీమాత పైన మనం వస్త్రాన్ని పెట్టుకోవాలి. వస్త్రం తర్వాత అటు ఇటు 2 పోకలను పెట్టి కొంచెం చక్కెరని నైవేద్యంగా పెట్టుకొని తర్వాత పసుపు, కుంకుమ వేసి పువ్వులను కూడా పెట్టుకోవాలి. తర్వాత శివుడిని మనసులో స్మరించుకుంటూ ఈ విధంగా అన్నింటిపైన పసుపు, కుంకుమ, అక్షంతలు, పువ్వులు పెట్టుకొని మనం నోముకునే చీరకు 13 బొట్లు పెట్టుకొని అందులో పసుపు, కుంకుమ, అక్షంతలు, పువ్వులు అన్నింటినీ వేసుకొని నోముకోవాలి. మనము ఏది నోముకున్నా మనస్ఫూర్తిగా దేవుణ్ణి స్మరించుకుంటూ నోముకుంటే మనం చేసే పని వల్ల మనకు ఫలితం లభిస్తుంది. ఈ విధంగా అన్నింటినీ నోముకోవడం జరిగింది. నువ్వులుండలు, చక్కెర నోములు, ఇత్తడివి నంది విగ్రహాలు, అదేవిధంగా 5వ పటవలు అంటారు. 5 చెంబులు కనబడుతున్నాయి కదా, రాగి చెంబులు, వాటిపైన మూతలు పెట్టేసి దాంట్లో ఒక రేణిపండు, జీడిపండు వేయడం జరుగుతుంది. ఈ విధంగా మేము మాతో అయినవన్నీ పెట్టేసుకొని నోముకోవడం జరిగింది. తర్వాత మేము ఈ నోములన్నీ కంప్లీట్ అయిన తర్వాత హారతి ఇచ్చిన తర్వాత ప్రదక్షిణాలు చేసుకోవడం జరిగింది. ఈ విధంగా మా సంక్రాంతి పండుగ కంప్లీట్ అయ్యింది. నా వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ సాత్విక కిచెన్ అండ్ వ్లాగ్స్.